హాయ్ ఆల్. ప్రీవియస్గా మనం రెడ్వుడ్ ఓఆర్సీ పేజెస్లో మనం మెసేజెస్ ట్యాబ్ ఇక్కడ ఉన్న మెసేజెస్ ట్యాబ్ని ఎలా తీసేయాలో చూసాము. సో ఇప్పుడు మనం అదే ట్యాబ్ని కండిషనల్గా ఎలా తీసేయచ్చు అంటే ప్రీవియస్గా మనం కండిషనల్ అంటే లుకప్ వాల్యూస్ మీద కండిషనల్ హైడింగ్ ఆఫ్ ఫీల్డ్స్ చూసాం. ఇప్పుడు రోల్స్ బేసిస్ మీద చూద్దాం. యాక్చువల్గా బిజినెస్ రూల్స్తో మనం ఏదైనా ఫీల్డ్స్ని హైడ్ చేయగలిగినప్పుడు, సెక్షన్స్ని హైడ్ చేయగలిగినప్పుడు మనం బిజినెస్ రూల్స్ యూస్ చేసేసాం. బట్ ఇక్కడ ఈ మెసేజెస్ ట్యాబ్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో బిజినెస్ రూల్స్ ద్వారా చేయలేం కాబట్టి స్క్రిప్ట్ రాసి తీసేసాం. ఇప్పుడు అదే స్క్రిప్ట్ని కండిషనల్ గా చేయాలి ఎలా చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. సో నేను ఇప్పుడు క్లిక్ ఆన్ ఎడిట్ పేజ్ విజువల్ బిల్డర్ స్టూడియో క్లిక్ చేస్తాను. సో మనం ప్రీవియస్ గా చేసిన వర్క్ స్పేస్ లో చేంజెస్ లోకి ఎంటర్ అవుదాం. ఓకే, మనం ప్రీవియస్ గా రాసిన స్క్రిప్ట్ ఇదన్నమాట. సో ఇప్పుడు మనం రోల్స్ బేసిస్ గా ఎలా మోడిఫై చేయాలంటే, నేను ఇక్కడ ఫంక్షన్స్ లో రోల్స్ అని ఒక పారామీటర్ని ఇస్తున్నాను. వేరియబుల్ ఇలా రోల్స్ అని ఇస్తే అది పారామీటర్ కింద కన్సిడర్ చేసుకునేది, అండ్ అది ఒక ఇన్పుట్ పారామీటర్ కింద వేరియబుల్ గా కింద కూడా కన్సిడర్ చేసుకునేది. ఓకే, ఇలా ఇచ్చేసేసి నేను కన్సోల్ డాట్ నెక్స్ట్ లైన్ లో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రోల్స్ అని చెప్పి ఇస్తాను అనమాట. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎంప్లాయీకి ఉన్న రోల్స్ అన్ని ప్రింట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇన్పుట్ పారామీటర్ డిఫైన్ చేసాం కాబట్టి మనం యాక్షన్ చైన్స్కి వెళ్ళగానే ఈ యాక్షన్ చైన్స్లో ఫంక్షన్ దగ్గర ఇక్కడ ఒక పారామీటర్ వస్తుంది రోల్స్ అని. ఓకే, ఇందులో మనం సెలెక్టివ్ వేరియబుల్ సెలెక్ట్ చేసుకోగానే మనకి లోకల్ ఇన్పుట్ పారామీటర్స్ పేజ్ అని 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ అప్లికేషన్ అని ఉంది పేజ్ కింద. ఈ అప్లికేషన్లో సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అందులో మనకి లాస్ట్లో యూజర్ అని ఉంటుంది. ఈ యూజర్ అనే డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటే ఇందులో మనకి రోల్స్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది, యారే వేరియబుల్. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ అప్లికేషన్ డాట్ యూజర్ డాట్ రోల్స్ అని వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనకి స్క్రిప్ట్లో అదే యారే ఈ రోల్స్ అనే దానికి పాస్ అవుతుంది అనమాట ఇన్పుట్ పారామీటర్ కింద. ఈ రోల్స్ అన్ని మనం లాక్ చేస్తున్నాం. లాక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఈ సబ్ ఫంక్షన్లోకి వెళ్ళిపోయి సబ్ ఫంక్షన్ లోపల మనం ఫర్ లూప్ తిప్పాలి. ఫర్ లెట్ j is equals to 0 ఇనిషియేట్ చేశాను. j అనే వేరియబుల్ డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేశాను. రోల్స్ j less than roles dot length semicolon j plus plus. ఓకే, ఇలా ఒక ఫర్ లూప్ కన్సిడర్ చేశాను. ఓకే, ఫర్ లూప్ క్రియేట్ చేసి ఈ ఫర్ లూప్ ఎండింగ్ ని ఇక్కడ ఈ ఫంక్షన్ ఎండింగ్ లో ఇస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఇఫ్ అనే దాన్ని కన్సిడర్ చేద్దాం. ఇఫ్ రోల్స్ ఆఫ్ j ఈక్వల్స్ టు మనం ఇక్కడ ఒక రోల్ నేమ్ ఇవ్వాలి. ఆ రోల్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మనం ఒక రోల్ నేమ్ ఇచ్చేసాము. ఇఫ్ ఇచ్చి ఇఫ్ కండిషన్ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. నేను మళ్ళీ ఇక్కడ అవుట్లో బ్రాకెట్స్ క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఫార్మాట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ రోల్ అనేది ఎంప్లాయీకి ఉంటేనే మనకి ఈ లోపల ఉన్న ఫంక్షన్ అనేది కాల్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. నేను ఇప్పుడు దీన్ని పబ్లిష్ చేసేస్తాను. వన్స్ ఇది పబ్లిష్ అయిపోగానే మనం పబ్లిష్ క్లోజ్. సో పబ్లిష్ చేసిన తర్వాత నేను హోమ్ పేజ్కి వచ్చేసాను. ఇక్కడ నేను మ్యాక్లైన్ గ్రూప్స్లో హైరింగ్ క్లిక్ చేస్తున్నాను. ఈ హైరింగ్ లోపల రిక్విజిషన్ ట్యాబ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. రిక్విజిషన్ ట్యాబ్స్లో మనకి లిస్ట్ ఆఫ్ రిక్విజిషన్స్ వస్తాయి. అందులో నేను ఫుడ్ సర్వీస్ వర్కర్ అనే రిక్విజిషన్కి అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అందులో ఒక క్యాండిడేట్ ఉన్నాడు అనమాట, క్యాండీ ఆర్బిట్ అని. ఆ క్యాండిడేట్ లోడ్ అవ్వగానే మనం తనని సెలెక్ట్ చేసుకోగానే మనకి డీటెయిల్స్ ట్యాబ్ అవి కనిపిస్తాయి. నేను ఇక్కడ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకున్నాను.
ఇప్పుడు మనకి ఇక్కడ ట్యాబ్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఇక్కడ మనకి మెసేజెస్ ట్యాబ్ అనేది రిమూవ్ అయిపోయింది, చూసారా. సో ఇప్పుడు మనకి నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ క్లిక్ చేస్తాను. ఇన్స్పెక్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ కన్సోల్లో మనకి అరే ఉంది, ప్రింట్ అయిన అరే. నేను ఈ అరేని ఓపెన్ చేస్తాను. ఈ అరేని ఓపెన్ చేయగానే డ్రాప్ డౌన్ని 0 to 99 ఇక్కడ మనకి చాలా రూల్స్ కనిపిస్తున్నాయి. ఈ రూల్స్లో ORA IRC యాక్సెస్ రిక్రూటింగ్ యాక్టివిటీ సెంటర్ డ్యూటీ అనేది ఇక్కడ మనకి మనం ఇచ్చిన డ్యూటీ అనమాట. సో ఇది ఉంది కాబట్టి ఈ పర్సన్కి మెసేజెస్ ట్యాబ్ అనేది రిమూవ్ అయింది. ఒకవేళ ఈ డ్యూటీ అనేది లేకుండా ఉంటే అసలు ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యేది కాదు. సో అదర్ చేంజెస్ కూడా జరిగేవి కాదు. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఓకే, సో ఇలా మనం రూల్స్ బేస్ చేసుకొని కొన్ని సెక్షన్స్ని ట్యాబ్స్ని అనేవి తీసేయచ్చు అనమాట స్క్రిప్టింగ్లో. ఓకే, థ్యాంక్ యూ.